షేర్స్ కూడా పూర్తిగా ఓవరాల్ షేర్స్ కూడా కేవలం ₹1,00,000 మాత్రమే. ఈ కంపెనీ యొక్క షేర్స్ విలువ, అన్ని షేర్స్ విలువ కూడా కేవలం ₹1,00,000 మాత్రమే. కానీ అసలు ఏంది కంపెనీ ఇంత గొప్ప తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్నది అని ఆ కిష్టారెడ్డిపేట అడ్రస్ కొడితే ఇది రోడ్డు అండి. ఇది రోడ్డు చివరన నిన్న సాయంత్రం తీసిన ఫోటో. శ్రీకృష్ణానగర్ ప్లాట్ నంబర్ 1 కిష్టారెడ్డిపేట్. తెలంగాణ యొక్క ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ నడిపిస్తున్న అడ్రస్ ఇది, ఈ ఇల్లు. దీనికి చైర్మన్ రేవంత్ రెడ్డి గారి సొంత తమ్ముడు అనుముల కొండలరెడ్డి గారు. ముఖ్యమంత్రి గారి సొంత తమ్ముడు అనుముల కొండలరెడ్డి గారు నడిపిస్తున్న, చైర్మన్ గా నడిపిస్తున్న టెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇగోండి ఈ ఇంటి నుంచి నడుస్తున్నది. దీన్ని చెప్పుకొని అయ్యా యుఎస్ కౌన్సిల్ జనరల్ తో కూడా కూర్చుంటారు. వీరు లారా విలియమ్స్ గారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కౌన్సిల్ జనరల్ మన హైదరాబాద్కి. లారా విలియమ్స్ గారితోని ఇగోండి పక్కన టెజరాక్ట్, దీని మీద టెజరాక్ట్ అని రాసింది. ఈ కార్యక్రమాన్ని చేసింది కూడా టెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ₹1,00,000 మొదలైన కంపెనీ, ఒక్క ఉద్యోగి కూడా లేరు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లో. నడుస్తున్నదేమో ఈ ఇంట్లో. కానీ ఇగోండి మేము యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వాళ్ళకు కూడా, ఫోరం వాళ్ళకు కూడా మేము లేఖ రాసి మెయిల్ చేయడం జరిగింది. దీని యొక్క పారామీటర్స్ ఏంటిది, కొండలరెడ్డి గారిని మీరు మీ ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి ఎట్లా తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమన్నా కనీసం చూసిందా. ఇక అన్నిటికంటే పెద్ద నేరం ఏంటిదంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన నేరం, ఈ యొక్క తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇల్లు ఏదైతుందో దీనికి ఈ భూమిని కేటాయించారు. 100 కోట్ల పైన విలువ గల రావిరియాలలో 4th సిటీ గేట్వే అని అంటారు. 4th సిటీ ఎందుకబ్బా అంటే ఇగోండి దీనికోసం. కొండల్ గారికి 20,234 చదరపు మీటర్ల భూమి, అంటే సుమారు 5 ఎకరాల భూమి. సొంత తమ్మునికి ఇవాళ ఎంత, ఇగోండి ఇది టీజీఐఐసి యొక్క డాక్యుమెంట్. టీజీఐఐసి యొక్క డాక్యుమెంట్ ఇందులో చాలా స్పష్టంగా ఉంది. 12 జూన్ 2025 12 జూన్ 2025 ₹3,707 టెజరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్ కి ఈ యొక్క భూమి. కానీ నడుస్తున్నదేమో ఈ ఇంట్లో. దాన్ని చూసుకుంటే సుమారు 5-6 కోట్లు, 5-6 కోట్లలో 7 కోట్లలో ఇచ్చేసారు. 100 కోట్ల భూమి. ఇది కేవలం భూమి విలువ కాదు. ఇది ఒకటేమో ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అంట, ఇంకొకటేమో ఈ యొక్క డొల్లా కంపెనీని, షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని అమెరికా వాళ్ళని కూడా మోసం చేస్తూ అమెరికా వాళ్ళతోని సమావేశాలు పెడతాడంట. సూటు బూట్ వేయగానే అనుముల కొండలరెడ్డి గారు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ యొక్క ఎక్స్పర్ట్ అయిపోయారంట వారు సూట్ వేయగానే. అది ఇంట్లోకి వెళ్ళి నడుస్తున్నదంట. ముఖ్యమంత్రి గారు సొంతంగా వాళ్ళ తమ్మునికే భూమిని కట్టబెట్టిర్రు. గతంలో స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా చేసినప్పుడు, బ్రహ్మరిషి సినిమా చేసినప్పుడు వారి మీద కేసు వేసారు. ఆ కేసు వేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా కోర్టులు ఏం చెప్పినాయంటే, ముఖ్యమంత్రిగా ఉండి మీరు సినిమాలు చేయడము, ఇట్లా ఆర్థిక లావాదేవీలు చేయడము ఇది కరెక్ట్ కాదు అని చర్చ ఇవన్నీ జరిగినాయి. చరిత్రలో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి అందరూ. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వారి అధికారాన్ని, ప్రధానమంత్రిగా వారి కార్యాలయాన్ని అధికార దుర్వినియోగం చేసినని ఆనాడు అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గారిని బర్తరఫ్ చేశారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో తన ఆఫీస్ ని మిస్యూజ్ చేసిందని. ఇక్కడ
రేవంత్ రెడ్డి గారు మిస్యూజ్ కాదు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని తను ప్రమాణం చేసింది ఎలాంటి పక్షపాతం లేకుండా నేను వివరిస్తా అని, కానీ వల్ల అన్నదమ్ములకు భూములు రాసియాలే, షెల్ కంపెనీలు మొదలు పెట్టాలి, వాళ్లకు కోట్ల రూపాయల భూములు అప్పజెప్పాలని వ్యాపారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇలా నేరుగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ఇందులో విచారణ అడగడానికి ఏం లేదుగా. ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది, ఇదొక షెల్ కంపెనీ, ఆ కంపెనీకి ఎంప్లాయీస్ కూడా లేరు. నిన్న ఈ కంపెనీలో ఒక కాంగ్రెస్ లీడర్, చోటా మోటా లీడరు, ఆయన డైరెక్టర్ కూడా కేటీఆర్ గారికి ట్వీట్ పెడతాడు, మాది స్టార్టప్ కంపెనీ అంట. స్టార్టప్ కంపెనీ అయితే ఎక్కడ ఉండాలి? స్టార్టప్ కంపెనీ ఒక ఐటీ పార్క్లను, ఒక ఇన్క్యుబేటర్లను, లేకపోతే టీ హబ్లను అక్కడ పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టుకుంటారా స్టార్టప్ కంపెనీ? గిడ పెట్టుకుంటారా స్టార్టప్ కంపెనీ మీరు? ఇగోండి, దీని మీద స్పష్టంగా ఉన్నది. ఎవరన్నా కూడా వెళ్ళి దయచేసి ఇవన్నీ ఫొటోస్ మీకు ఇస్తాం, GPS లొకేషన్స్ తో సహా ఇస్తాం, ఎవరన్నా విచారణ చేపట్టవచ్చు. ముఖ్యమంత్రి గారే ఇవాళ కూర్చొని వాళ్ళ అన్నదమ్ములకు, వాళ్ళ అంచర్లకు భూములు ఇచ్చేస్తే ఆ భూభారతి యాక్సెస్ లేదు. ఇవాళ 4th సిటీలో ఎన్ని భూములు ఇచ్చేసారో ఎవరికీ తెలీదు. ముఖ్యమంత్రి గారు తప్పుకుంటేనే నిష్పాక్షికంగా విచారణ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూర్చుంటే పోలీస్ ఆయనదే, సిట్ ఆయనదే. ఏమంటాడు? సిట్ విచారణ చేస్తా అని అంటాడు, సింపుల్. ఆ సిట్ ఏం తెలుసులే, లేదు CID అంటాడు, లేదు ACP అంటాడు, ఇవే ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కొనసాగితే విచారణ ఎట్లా జరుగుతుంది? మనం చూసినాం, ప్రధాన ఛానల్స్ లోనే వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు వర్సెస్ కొందరు మంత్రులు వర్సెస్ ఉప ముఖ్యమంత్రి నేరుగా బాహాటంగా తిట్టుకున్నారు, ప్రెస్ మీట్లు పెట్టిర్రు, అది చూసినాం. విచారణ జరిగిందా? ఒక మంత్రి గారి కుమార్తె రోడ్డు మీద నిలబడి 300 కోట్ల కోసం ముఖ్యమంత్రి గారి ప్రధాన అనుచరుడు, జిల్లా అధ్యక్షుడు తుపాకీ పెట్టి డెక్కన్ సిమెంట్స్ ని 300 కోట్లు అడిగినరని టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రి గారి ఇంటికి వచ్చిరని మనం చూసినాం. విచారణ జరిగిందా? ఒక మంత్రి గారి అబ్బాయి గచ్చిబౌలిలో బుల్డోజర్లు తీసుకొని పోయి 80 మంది బౌన్సర్లను తీసుకుపోయి అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. FIR అవుతుంది, దాని మీద విచారణ ఉండదు. అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ని ఆడికెళ్ళి తీసేస్తారు. పొంగులేటి గారి మీద విచారణ ఉండదు, కొండా సురేఖ గారి మీద విచారణ ఉండదు. అలాగే దీని మీద కూడా రేవంత్ రెడ్డి గారు విచారణ చేసినా కూడా ఏముండదు. కేంద్రంలో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న దీన్ని మేము కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పత్రికల్లో వస్తుంటే నిన్న బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు కూడా ఏదో ట్వీట్ చేశారు. నామమాత్రంగా ట్వీట్ చేయడం కాదు, మేము బీజేపీ వాళ్ళని కూడా అడుగుతున్నాం, కేంద్రంలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నాం. ఇంత ఓపెన్ గా ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ముఖ్యమంత్రి గారు షెల్ కంపెనీస్ వాళ్ళ తమ్ముతో ఓపెన్ చేపిస్తూ ఇలాంటి చికెన్ పోస్టర్లున్న ఇలాంటి ఇళ్లలో నడుస్తున్న ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అని చెప్పుకుంటూ మీరు భూదందాలు చేసుకుంటూ భూములు కేటాయింపు చేస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? AICC రాహుల్ గాంధీ గారు కూడా సమాధానం చెప్పాలి దీని మీద. ఇది పూర్తి ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. రేవంత్ రెడ్డి గారికి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత లేదు. వారు నైతికంగా బాధ్యత తీసుకొని తప్పుకోవాలి, దీని మీద విచారణ చేపట్టాలి, దీని క్యాన్సిలేషన్ కూడా చేయాలి. ఎందుకంటే ఇది ఒక కంపెనీని గ్రో చేయడానికి కూడా ₹1,00,000 కంపెనీ మొదలైతుంది. ఆ కంపెనీ దగ్గర ఎలాంటి పెట్టుబడులు ఉండవు, వీళ్ళు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొని వస్తారు. ముఖ్యమంత్రి గారు అరే నా తమ్ముందే కదా అని కేటాయింపిస్తాడు భూమి, దీన్ని వాళ్ళు చేసుకొని బిజినెస్ గా గ్రో అవుతారు. రేపు మెడికోవర్ హాస్పిటల్ లాగానే దీన్ని కూడా ఇక విదేశాలతోని రాబడులు చేసుకొని మొన్న మెడికోవర్ కదా 13,200 కోట్లకు అమ్ముకున్నట్టు ఇది కూడా 1,000 కోట్లు చేస్తున్నది షెల్ కంపెనీలు, మొదలైతున్నది బ్లాక్ దందా, ఆ తర్వాత ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి దీన్ని వైట్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా
కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది. మేము యుఎస్ వాళ్ళని కూడా అడుగుతున్నాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫీషియల్స్ ని కూడా అడుగుతున్నాం, ఏం డ్యూ డిలిజెన్స్ నడిచింది? వాట్ ఆర్ హిస్ క్వాలిఫికేషన్స్? వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ బ్రదర్ అనుముల కొండల్ రెడ్డి టు బి టేకెన్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం? He is running a shell company, has opened a shell company in a residence